హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఇది చాలా రోజుల వీడియో అనమాట. ఈరోజు వీడియో కాదు, ఈ వీడియో చాలా రోజులు అయిపోయింది, కానీ ఇప్పుడు టైం వచ్చిందనమాట వీడియో ఎడిట్కి. ఇంకా ఇదేంటంటే పెళ్ళైన తర్వాత బోనం చేస్తామని మొక్కుకున్నారనమాట ఎల్లమ్మ తల్లికి. సో అందుకోసమే ఎల్లమ్మ తల్లి మల్లన్న దేవుడికి అదే ప్రాసెస్ అనమాట. ఇంకా అంతా సామాన్ చదువుతున్నారు. ఇక మేకకి దండం పెట్టుకొని మొక్కుతుంటే జడితిస్తుంది కదా మేక, అట్లా అనమాట. సో అన్ని సామాన్లు అయితే ప్రిపేర్ చేసేసి అన్నీ రెడీగా పెట్టేసారు. అందరూ తినేసారు అనమాట రెడీగా. ఇంకా స్టార్ట్ అవ్వడమే. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట టెంపుల్కి, అదే ఫస్ట్ టైం మేము వెళ్తున్నాము. అదేంటంటే నైట్ టైంలోనే ఓపెన్ ఉంటుంది అన్నమాట టెంపుల్. అంటే డే అయ్యేసరికి అందరు వెళ్ళిపోతారంట ఇంటికి. అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బోనం చేసుకొని మంచిగా దేవునికి దండం పెట్టుకొని అంటే బోనం వండుకొని తినేసి వెళ్ళిపోతారంట. అసలు మాకైతే ఇప్పటివరకు మేము వినలేదు, చూడలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం. ఇంకా అందరం రెడీ అయిపోయి మేము అందరూ ట్రాక్టర్ ఎక్కుతున్నాం అనమాట. ట్రాక్టర్కి ఇక్కడ మా వారిది పూజ చేస్తున్నారు. పూజ చేసి దండం పెట్టుకుని మంచిగా కొబ్బరికాయ కొట్టి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ ట్రాక్టర్కి చేస్తున్నాం అనమాట. ఇంకా ట్రాక్టర్కి కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది. ఇంకా అంతా సామాన్ అంతా ఆల్రెడీ ట్రాక్టర్లో పెట్టేసారు అనమాట. ఇప్పుడైతే ఇంకా 1 by 1 ట్రాక్టర్ ఎక్కేస్తున్నారు. మేము కార్లో వెళ్తున్నాం, మేము చెల్లె వాళ్ళు. మేకరా ఇంకా ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్యలో వీడియోస్ ఏం తీయలేదు, డైరెక్ట్ టెంపుల్ దగ్గరనే ఇదే అనమాట టెంపుల్. అసలు చూడండి, అందరు అక్కడ స్నానాలు చేస్తున్నారు. అంటే అక్కడ పైన మనకు జాతరలా పెట్టేవి కూడా, అంటే అమ్మేవి కూడా అమ్ముతారు అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన కొబ్బరికాయలు అవి కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇట్లా పైనకి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ చూసారా టెంపుల్ అనమాట, పైన టెంపుల్ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు కూడా ఏం తెలియదు. చూసారా పబ్లిక్ ఎంత మంది వస్తారో. బోనం అమ్మ అంటే చేసేసుకొని బోనం వచ్చిన తర్వాత వాళ్ళు వండుకొని తిని పడుకొని చాలా పబ్లిక్ ఉంది. నేనైతే షాక్ ఇక్కడ ఇంత పబ్లిక్ అని చెప్పేసి. పబ్లిక్ చూసారు అసలు ఎంత ఉన్నారో, అసలు తిరుగుతూనే ఉన్నారు. అసలు లోపలికి వెళ్ళడానికి ప్లేస్ కూడా లేకుండా అంత పబ్లిక్ ఉన్నారనమాట. ఇక్కడ డ్యాన్సులు అంటే అట్లా చేస్తున్నారు అనమాట. ఇంకా లోపల అమ్మవారు అనమాట. అక్కడికి వెళ్ళి ఇంకా మేమైతే ఓడి బియ్యం పోస్తున్నాం అమ్మవారికి. చూడండి పబ్లిక్ అసలు ఎంత మంది ఉన్నారు అసలు చూడండి. ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక్కడ మా మధ్య తొట్లు కడుతున్నాను తొట్లు కడుతున్నా. సలవుడు మంచిగా అరగబడుతుంటే తిప్పు బాబాయ్ ఓం బూమ్ బుషట అను బాబాయ్ ఓం బూమ్ బుషట అంతే మనమే మంచిగా మాకు సంగీతం ఉన్నాయి గిలాసులు రబ్బర్ గిలాసులు ఉన్నాయి. మంచి పట్టే ఇట్లా తిప్పు. అయ్యా తోటలే వాళ్ళకి కలగాలి మరి రావాలి అందరూ. డాడీ కొడుతుండ అడబెట్టుర్రి అలాదేందో ఉంటుంది అది. ఆగు ఆగు తాగు ఆగు డాడీ కొడుతుండు ఇంకా ఆడ కొట్టాలి అది మన ఆడ గ్లాస్లో వస్తుంది అవుతుంది ఆమె ఉంది ఉంది గ్లాస్ వెయ్యి ఒక గ్లాస్ కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ ముందర పెట్టుకోరు. ఉన్నాయి గుల్లలు ఉంది గ్లాస్ తీరు గ్లాస్ గ్లాస్ అదే పిల్లలు కలుపుతారా? ఎంతమంది ఉన్నారు? ఒక్కపోదు
ఒక గ్లాసులో కొబ్బరికాయ ఉంటుంది నీళ్ళు కొబ్బరికాయడా గ్లాస్ తీసుకోండి సపరేట్ గ్లాస్ తీసుకోండి నేను చెప్తాను సపరేట్ గ్లాస్ వేయాలి ఇక్కడ పోవాలి. పోయి మళ్ళీ అస్పాట. అది నాన్న ఫస్ట్ ఉంటలేవు గాలి ఉండండి ఎట్లా గిట్లా గాలికి ఎత్తి దీపం కూడా ఉంటుందా ఉంటే మంచిగా గమ్మత్ అనిపిస్తుంది బోనాలు. రావాలి పెట్టుకోనాలి. కన్నడ పడుతుంది పెద్ద మనిషి ఆడుకో బొట్టు పెట్టించుకపో. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత బోనం తిన్న తర్వాత అంటే కొంచెం కొంచెం అందరం ప్రసాదం లాగా తినేసి నెక్స్ట్ డే చిన్న చీకుడు పెద్ద చీకుడు అనమాట. ఇది చిన్న చీకుడు. ఇక్కడికి వచ్చి అంటే మొక్కుకున్నాం కదా ఆల్రెడీ అయిపోయింది కదా, ఇక్కడ మేకని కోసుకొని ఇంకా ఎవరైనా రాని వాళ్ళు చుట్టాలు ఉంటే వాళ్ళని పిలుచుకుంటారనమాట. పిలుచుకొని వండుకొని తినేసిన తర్వాత వెళ్తారు ఇంటికి. ఇదే అనమాట చిన్న చీకుడు. ప్లేస్ అయితే ఎంత బాగుంది చూడండి, లొకేషన్ వావ్ సూపర్. అసలు ఎన్ని రీల్స్ అయినా తీసుకొచ్చి కానీ ఒక్క రీల్ కూడా తీయలేదు అక్కడ. ఇంకా రాగానే ఇంకా కడుపులో ఏదో ఒకటి వేయాలన్నట్టు అటుకులు తింటున్నాం. ఇంకా అటుకులు తిన్న తర్వాత కొంచెం టీ. అందరు పాపం రిలాక్స్ అవుతున్నారు అన్నమాట. అసలు పడుకోలే కానీ నిద్ర లేదు, లేట్ అయిపోయింది. అందరు కాసేపు అట్లా కూర్చుంటున్నారు అంతే అటుకులు తినేది. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళైతే వంట స్టార్ట్ చేసేసి మటన్ కూడా ఇక్కడే కొట్టే వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళ నెంబర్స్ కూడా ఇక్కడ వాయిస్ పైన రాసినవి ఉంటాయి. వాళ్ళు లేకపోతే ఇంకా వాళ్ళని పిలిపించుకొని కట్ చేయించుకొని మా మేక అయితే కటింగ్ అయిపోయింది. వంట కూడా అయిపోతుంది. అత్తమ్మ వాళ్ళ ముగ్గురు కలిసి చేసేస్తున్నారు. ఇది పెడదాము దేశం మళ్ళీ కారం కలిసి వేసుకోనికి అవుతుంది. ఇది పెడదాము అన్నం పెడదాం పక్క వంటలు అయిపోయినాయి, తినడం కూడా అయిపోతుంది అనమాట. అసలు ఎంత ఫాస్ట్గా 1 by 1 అందరూ అట్లా స్నానాలు చేసేసి రెడీ అయిపోయినాము. ఇప్పుడైతే వంటలు అయిపోయినాయి కదా, టెస్టింగ్ టైం తింటున్నాం అనమాట హాయిగా. ఇంకా అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ అనమాట. పడుకునే వాళ్ళందరూ పడుకున్నారు. మేమైతే కార్లో కూర్చొని అల్లనేరం తింటున్నాం. ఇక్కడ చెట్టు ఉందనమాట. అందరూ కొట్టుకుంటారు, ఎవరు వచ్చి ఆ పండ్లు పడుతూనే ఉన్నాయి. ఉప్పుకుంటూ లాక్కుంటూ తీసుకుంటున్నారు. ఇంకా రెడీ ఇంటికి స్టార్ట్ అవ్వడమే. అక్కడ క్లీనింగ్ అంతా అయిపోతుంది అనమాట. అన్ని ప్యాకింగ్ అవుతున్నాయి. క్లీన్ చేసేసుకొని ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా అందరు రెడీ అవుతున్నారు అనమాట. ఆ లోపు కొన్ని ఫోటోలు దిగుదాం సామాన్ అంతా ఎక్కించే వరకు అని చెప్పేసి ఇక్కడ మాకు వెళ్ళి ఫోటో దిగడానికి ఇక్కడ సైడ్ వచ్చిందనమాట. రోడ్ అయితే వావ్ చాలా బాగుంది అనమాట. ఇంత పెద్ద అసలు ఎక్కువ అంటే బండ్లు ఏవి రావు. సో ఫొటోస్ కూడా దిగవచ్చు, వీడియోస్ తీయాలి, వీడియోస్ కూడా తీయవచ్చు. అదే షూటింగ్ జరుగుతుంది మాకు అంతే. ఇంకా అందరూ ట్రాక్టర్లో ఎక్కేస్తున్నారు. ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అనమాట. ఇంకా అందరు స్టార్ట్ అవ్వగానే ఇంకా మేము కూడా స్టార్ట్ అవుతాం. మేము కార్లో వచ్చినాం కాబట్టి కార్లోనే వెళ్తున్నాము. ఇంకా అందరూ ఇంకా మధ్యలో ఈవినింగ్ అయిపోయింది కదా, టీ తాగుదామని చెప్పేసి పల్లె బెల్లం టీ.